ఓం శ్రీ గురుభ్యో నమ. సౌరభి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మనతో ఉన్నారు భారతీ రవి గారు. వారు ఆధ్యాత్మికంగా కుండల్ని, క్రియాయోగాల్ని, హఠయోగాల్ని ఎంతోమందికి శిక్షణ ఇస్తూ ఉన్నారు. తిరుపతి ప్రాంత వాసి. మనము వీరి యొక్క గురు పరంపర చాలా విశేషమైనది కాబట్టి వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది. నమస్కారం అండి. నమస్తే. మీ గురించి తెలుసుకున్నప్పుడు మీరు మైక్రోబయాలజీలో ఎన్నో టెక్స్ట్ బుక్స్ అన్నీ రాశారు. ఈ డిగ్రీ వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చాలా వాటికి రాశారు. అలాగే మెడికల్గా కూడా ఎన్నో టెక్స్ట్ బుక్స్ రాశారు. అలాంటి ఒక టెక్స్ట్ బుక్స్ ఇట్లాంటి రాసిన వ్యక్తి స్పిరిచువల్గా ఎందుకు డైవర్ట్ అయ్యారు? హఠయోగి ఎందుకు అయ్యారు? క్రియాయోగి ఎందుకు అయ్యారు? ఎలా డైవర్ట్ అయ్యారు? అలాగే ఆ మూల బీజం అనేది ఎక్కడి నుంచి మార్పు తీసుకొచ్చింది? మొదటగా మా తల్లిదండ్రులైన కృష్ణవేణమ్మ వెంకటరామయ్య గారు నమస్కరిస్తూ, వారితో చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆధ్యాత్మికంగా సాధన చేస్తూ, చిన్నప్పటి నుంచే మా అమ్మగారు ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ, భగవతత్వాన్ని చెప్తూ మమ్మల్ని ఆధ్యాత్మిక నడిపించడం నా యొక్క పూర్వజన్మ సుకృతం. మా తల్లిదండ్రులు కైలాస కోన, చిత్తూరు, తిరుపతి జిల్లా ఆ ప్రాంతంలో మా ఊరు దగ్గర శ్రీ 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 బ్రహ్మజ్ఞాని కంచి విశ్వనాథ స్వామి దగ్గర మామూలుగా శివభక్తులు మా నాన్న వాళ్ళంతా కూడా కైలాసంలో ప్రముఖమైన జలపాతం ఉంది, శివపార్వతున్నారు. అక్కడ సేవకి వెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్తున్నప్పుడు ఈ కంచి విశ్వనాథ స్వామి వారు గురువుగారు కంచిలో వారి గురువు దగ్గర సాధన చేస్తూ గురు సమాధి చేసిన తర్వాత కాంచి విశ్వనాథ స్వామి వాళ్ళ గురువు యొక్క ఆజ్ఞ మేరకు కైలాసకోనకు వచ్చినారు. వచ్చినప్పుడు అది మహాదట్టమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో స్వామివారు ఆ జలపాతం దగ్గరే గుహలో ఉండి తపస్సు చేస్తూ ఉండేవాడు. మా తల్లిదండ్రులు ఆడకు వచ్చి శివుని సేవలో చూస్తున్నప్పుడు ఈ కంచి విశ్వనాథ స్వామి పరిచయం గురువు దగ్గర వాళ్ళ ఆత్మవిద్య నేర్చుకున్నారు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా. సో వాళ్ళు పౌర్ణమి స్వామి దగ్గరికి వచ్చి నిత్యం అక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటూ మా ఇంటి చాలా దగ్గర అన్నమాట కైలాసకోన వస్తూ గురువుతో రోజు వాళ్ళ సాధన చేసుకుని తల్లిదండ్రులు ఆత్మవిద్యను నేర్చుకొని ఆ ఆత్మవిద్యను మాకు చెప్తూ వచ్చినారన్నమాట. సో చిన్ననాటి నుంచే నాకు ఆ భగవతత్వం, భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ మా తల్లిదండ్రులు చెప్పడం నా యొక్క పూర్వజన్మ సుకృతం. అక్కడ చదివేటప్పటి నుంచే మనం సత్యంగా ఉంటే ఎలా ఉంటాము, అధర్మంగా ఉంటే ఎలా ఉంటుంది, ఒక మంచి పని చేసినప్పుడు సత్యంగా జీవించినప్పుడు ఉండే ఆనందం, బ్రహ్మానందం అది చెప్పలేదు. అట్లే భగవంతుడితో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏ పని చేసినా భగవంతుడు మూలంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క పనిలో నిమగ్నత, ఏకాగ్రత, ఆ భగవద్గీతంలో ప్రవేశించి ఆ కార్యాన్ని చేసే విధానం, ఆ యొక్క క్రియేటివిటీ, ఆ పర్సనాలిటీ అవన్నీ కూడా చిన్నప్పటి నుంచే నాకు అద్భుతంగా ఆనందపడుతూ వచ్చేవాడిని. అయితే మా నాన్నగారు చెప్పేవారు కాంచి విశ్వనాథ స్వామి యొక్క రహస్యం, ఆ కైలాసకోనలో శివుడు పార్వతి యొక్క రహస్యాన్ని, కంచి విశ్వనాథ స్వామి సాధన విధానాన్ని, గురువుగారు యొక్క గుహలో ఎన్నో సంవత్సరాలు క్రూరమైన పాములు చూడుంటా ఆ యొక్క అడవిలో కరెంటు ఉండదన్నమాట. అప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా లేదు అప్పట్లో ఆ ప్రదేశంలో, ఏదో ఎప్పుడు వచ్చేది బస్సులు అనమాట. అటువంటి ఎవరు లేని ప్రదేశంలో కూడా స్వామి ఉంటూ అక్కడ నిడారంబరంగా కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందినారన్నమాట. సో ఆ మాటలు నాకు చాలా ఎంతో మనం కూడా తెలుసుకోవాలి. ఆ జిజ్ఞాస, కోరిక, ఈ భగవంతుడేమి, మనిషి ఏమి, ఆత్మ అంటే ఏమి, ప్రకృతి ఏమి, ఈ సమాజం ఏమి, సూర్యుడేమి, చంద్రుడేమి, ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఆసక్తి పెరుగుతూ వచ్చినాను. అట్లా మా నాన్నగారితో వస్తూ ఆశ్రమానికి వస్తూ నాన్నగారితో యజ్ఞం అన్ని మంత్ర శాస్త్రాలన్నీ నేర్చుకుంటూ అంటే వారి గురువులు నేర్పించిన విద్యనంతా నాకు నేర్పించారన్నమాట మా నాన్నగారు. ఇలా చేస్తూ ఈ తిరుపతి ప్రాంతంలో చదువుతున్నప్పుడు ఇక తిరుపతిలో ఎన్నో మంది యోగులు వచ్చారు. అక్కడ వస్తూ ఎప్పటి నుంచో ఈ యొక్క ఆత్మవిద్య నేర్చుకోవాలి ఎంతో ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఇంకా కొత్త తెలుసుకోవాలి, ఇంకా గురువులు. అప్పుడు నాకు ధ్యానం నాన్నగారు తిరుపతికి వచ్చినారన్నమాట. ధ్యానం నాన్నగారి దగ్గర చాలా మహాయోగ శంబల ఎస్కోట దగ్గర ధ్యానం నాన్నగారు ఇక్కడ తిరుపతిలో క్లాస్ పెట్టినప్పుడు ఇక్కడ చేరినాను. 7 days కదా వారిది, 7 days ప్రోగ్రామ్.
ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు చాలా అద్భుతంగా ఆ క్రియాయోగం నేర్చుకున్నాను ధ్యానం నా దగ్గర. ఇంకా ఆ యొక్క యోగ విధానం అవన్నీ కూడా గురువుగారు చాలా మహిత్యంగా చెప్పారన్నమాట. అంత ఇంకా ఆ గురువుగారి దగ్గర ఇంకా సన్నిహితంగా నేర్చుకొని ఇంకా క్రియాయోగ రహస్యాలన్నీ కూడా ఆ, ధ్యానం దగ్గర నేర్చుకొని నాకు ఎంతో ఉపయోగపడింది అన్నమాట. అప్పుడు లెక్చర్గా వర్క్ చేసేవాడిని. అది చేస్తూ చేస్తూ నాకు ఇట్లు సామాజికంగాను ఆధ్యాత్మికంగాను మనం పని చేయాలంటే మనకు ఆ శక్తి యుక్తి అవన్నీ కూడా నాకు ఆ సాధన ద్వారా నాకు లభ్యమైనాయి. క్రియేటివ్నెస్ అన్నీ కూడా. కాబట్టి అట్లే నేను గురువుగారి దగ్గర చాలా కఠోరంగా తపస్సు చేస్తూ ధ్యానం నా దగ్గర అన్నీ కూడా నేను నేర్చుకున్నాను. వారి యొక్క అనుగ్రహం చాలా లభించింది అప్పుడు నాతో. ఇంకా స్వామితో చేస్తున్నప్పుడు అట్లే యోగానంద భారతి గారు స్వామి తిరుపతికి వచ్చినారు. స్వామితో ఇట్లా నేను కైలాసకొని తీసుకొని వేసి ఆ శివుడు పార్వతి మా ఆశ్రమం కంచి విశ్వనాథ ఆశ్రమాన్ని చూపించి ఇట్లా స్వామిలా యోగ సాధన చేస్తున్నాను. ఇవన్నీ కూడా ధ్యానం మాస్టర్ నేర్చుకున్నాను చెప్తే గురువు గారు కొన్ని ఆయన చేసిన సాధనని కొన్ని చూపించారు. యోగానంద భారత స్వామి విజయనగరం జిల్లా గంగచోళపెంట సత్యజానందాశ్రమం ప్రస్తుత పీఠాధిపతి వారు ఎంతో నిడారంభంగా ఎంతో వేల మందికి దేశ విదేశాల స్వామి యోగ విద్య చెప్పి ఎంతో ఇంత మహామతి వ్యక్తి తిరుపతి రావడం నా అదృష్టం. నేను చూస్తున్నప్పుడు నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న స్వామి రావడం, స్వామితో నేను కలవడం కూడా నా యొక్క ఏం కావాలి నేను అన్నప్పుడు నాకే ఏమి కావాలి స్వామితో చర్చించడం ఇవన్నీ స్వామి నా దగ్గరకు వచ్చింది. అది వేరే పని మీద వచ్చినట్టు ఇక్కడ వచ్చినప్పుడు ఒక 40 రోజులు ఇక్కడనే ఉండిపోయాడు నాతో. ఉండి కుండలిని సాధన ఇవ్వడం, కుండలి రహస్యం చెప్పడం. స్వామి పోలేకి వెళ్ళాను ఒకరోజు రావాల్సిన వచ్చి ఏదో తీర్థయాత్రకు వచ్చినాడు ఇక్కడ ఒకరోజు అని. నన్ను చూసిన తర్వాత స్వామికి కింద ఉండాలనిపించి నా మహాభాగ్యం కైలాసకోనకు వచ్చి తీసుకొని పోవడం. ఈ త్రిచారంలో పద్మ సరోవరం అక్కడ మామూలుగా అందరిని డే టైంలో పంపించారు, కీస్ చేస్తుంటారు. నన్ను తీసుకొని పోయినప్పుడు అక్కడ కీస్ అన్ని ఓపెన్ చేస్తున్నారు, అక్కడ సిబ్బంది అంతా ఉన్నారు. అక్కడ మామూలుగా ఎవరంటే వాళ్ళు జలాసనం అంతా వేయించారు అన్నమాట. కొన్ని రూల్స్ ఉంటాయి అక్కడ. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము పోయి స్వామి నాకు ఉపదేశించడం జల విద్య కొన్ని రహస్య జలస్తంభన విద్య అంతా నేర్పించాడు. అదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళు చూసి మీరు ఎట్లా వచ్చినారు ఇక్కడికి, ఎలా వచ్చినారు, మమ్మల్ని చూస్తే మాకు చాలా ఇబ్బంది అని చెప్పి మమ్మల్ని పంపించేవాళ్ళు ఆశ్చర్య వ్యక్తం చేశారు. అంటే స్వామి యొక్క మహిమ అక్కడ తెలిసింది. అట్లా 40 రోజులు స్వామి చెప్పిన విధానంగా ఇక్కడ సాధన చేస్తూ స్వామి చెప్పిన విధానంలో కుండలిని సాధన చేస్తూ జీవితం గడుపుతూ స్వామి యొక్క ఆజ్ఞ మేరకు మళ్ళీ ఎప్పుడు విజయనగరం పోతూ వస్తూ ఈ సైన్స్ బుక్స్లను చూసిన ఆయన ప్రపంచాలను నువ్వు యోగంతో పాటు యోగ విద్యని సైన్స్తో మేళవించి సమాజానికి చెప్పాలి, నీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, ఈ సమాజానికి ప్రపంచానికి ఎంతో ముఖ్యం. ఆ గురు పరంపరలో ఆయన 6వ గురువు ఉండి ఎన్నో మంది ఆ గురు పరంపర రహస్యాలతో స్వామి దగ్గర ఉందన్నమాట. హఠయోగ దశలు, కుండలి యోగం, పతంజలి యోగం ఇవన్నీ గురువు గారికి తెలియని విద్య లేదు. వారన్నీ చెప్పించి వారి యొక్క సూచన మేరకు నేను కైలాసకోనలో కంచి విశ్వనాథ స్వామి ఆశ్రమం అక్కడ గుహ ఉంది, స్వామి తపస్సు చేసుకుని ఆ గుహలోకి నేను ఎవరికి సైలెంట్గా నాకు మా ఊరు పక్కనే కావడం, ఉద్యోగం చేసుకోవడం, నేరుగా సైలెంట్గా కైలాసంకి వెళ్ళడం, రాత్రి తపస్సు చేసుకోవడం, అక్కడ సాధన చేసుకుని మళ్ళీ తిరుపతికి వచ్చేది. అట్లా ఎన్ని సంవత్సరాలు ఎవరికి బయటపడకుండా భగవంతుని ఆనందం చూస్తూ ఈ ఆనందం ఉంటే చాలు, దీనికి ముందు ఏముంది ప్రపంచంలో ఆ కైలాసంలో శివుడు యొక్క రహస్యం, అమ్మ కాంచి అమ్మ పరమేశ్వరు యొక్క రహస్యం, పార్వతి యొక్క రహస్యం, కాంచి విశ్వనాథ స్వామి దేవుడు ఆత్మవిద్య నేర్చుకోవడం, ఈ 3 గురువుల యొక్క రహస్యం, యోగానంద భారత స్వామి గారు, జ్ఞానం నాన్నగారు, కాంచి విశ్వనాథ స్వామి గారు, ఈ వీరి యొక్క రహస్యాన్ని కూడా వీళ్ళు చెప్పిన బోధల్ని ఆ గుహలో తపస్సు చేసి అక్కడ ఆత్మసాచారం పొంది ఆ శివుని యొక్క దర్శనం చెప్పలేని ఆ యొక్క మహిమలు, అట్లే ఆ పార్వతి యొక్క రహస్యం, అమ్మవారు ఆ కుండలిని రహస్యం. మా నాన్నగారు చెప్పిన నాన్న అమ్మను పట్టుకో, ఇక్కడ గురువుగారు కంచి నుంచి వచ్చినారు ఇక్కడికి, కాంచి విశ్వనాథ స్వామి కంచిలో వారు గురుగా సమాధి, ఆయన కంచి నుంచి ఇక్కడికి వచ్చినారు, వారు గురువుగా చెప్పినారు. ఇది మహిమాన్విత జలపాతం, విశేషమైన శక్తి ఉంది ఈ జలపాతంలో, గురువుగారు చెప్పేవారు, అమ్మ యొక్క అనుగ్రహం పొందు అని మా నాన్న చెప్పిన మాట నాకు అక్కడ గురుపదేశంగా భావించి ఆ పవిత్ర స్థలంలో నేను సాధన చేసుకుంటూ ఆడ ఆత్మసాక్షి చెప్పుదాను.
ఇట్లే తిరుపతి ప్రాంతంలో అలిపిరి చాలా మాకు దగ్గర, సైలెంట్గా పోయేవాడిని. అలిపిరి దగ్గర సాధన చేసుకుని తిరుమల శేషాచలంలో పోయి మహిమాత ప్లేస్ అన్నీ కూడా చేస్తూ ఆత్మసాక్షాత్కారం పొంది. అయితే మీరు ఇప్పుడు కుండలిని గురించి మాట్లాడారు. కుండలిని నేర్చుకున్నాను. కుండలిని అనేది మనకి ఫిజికల్గా మన బాడీలో సిస్టంలో కనిపించేది కాదు. మీరు సైన్స్ పరంగా ఎంతో మైక్రోబయాలజీ చేశారు కదా, ఈ కుండలిని సైన్స్ పరంగా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సైన్స్ పరంగా ఈ కుండలిని ఎలా? కుండలిని మహావిద్య. ఈ అమ్మవారు మంత్ర రూపంలో, విగ్రహ రూపంలో, మానవుల్లో కుండలి రూపంలో ఉందండి. ఈ కుండలిని రకరకాల మార్గాల్లో ఈ ప్రపంచంలో ఎన్నో మార్గాలు కుండలిని రహస్యం చెప్తున్నారు. అయితే వేరే మెథడ్లు అందరూ కూడా ఊహిస్తారు. అందరూ గురు పరంపరలో కుండలిని యొక్క రూపాన్ని, రహస్య రూపాన్ని గురువు చెప్తారు ఎలా ఉంటుందని, మాయా రూపాన్ని. ఆ రూపాన్ని గురువు అనేక శిష్యుని శోధన చేసి వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని వారికి చెప్తారు ఉపదేశం. ఆ కుండలిని అందరూ చెప్తారు 3.5 పాము అని చెప్తారు. అక్కడ అమ్మవారు నివసిస్తుంది మూలాధార చక్రం, కాక్సి ఏరియా కింద. గురువు చెప్పిన మంత్రం చెప్పి ఉపదేశం చేసినప్పుడు ఈ హఠయోగం మిగతా యోగాలంతా మనం చేయాలి, ఆసనాలు మనం చేయాలి, రకరకాల ఆసనాలు యోగంతో. కుండలిని అంటే గురువుపదేశం చేసిన తర్వాత ఒక్కో చక్రానికి ఒక్కో బీజాక్షరం. ఉదాహరణ మూలాధారానికి లం, స్వాధిష్టానికి వం, మణిపురం రం, అందరూ తెలిసింది ఇవన్నీ. ఈ మంత్రాన్ని చెప్తూ రహస్యం చెప్తారన్నమాట. అమ్మవారి యొక్క దర్శనం అంటే అక్కడ ఎలా ఉంటుంది అమ్మవారు అత్యంత రహస్యం. అది చెప్పిన తర్వాత ఆ కుండలిని మనం తలుచుకొని అమ్మవారిని అక్కడ ఆ బీజాక్షరం గురువు చెప్పిన రహస్యాన్ని మనం తెలుగు నీకేం కావాలో అమ్మవారు చేస్తుంది యోగా. అది కుండలిని. మన శరీరాన్ని అవసరాన్ని బట్టి ప్రాణాయామం చేస్తుంది, ఉడ్డాన మూలబంధ బంధనాలు చేస్తుంది, రకరకాలైన నీ శరీరాన్ని బట్టి చేస్తుంది కుండలిని మహావిద్య. అట్లా గురువు మూలకంగా ఒక్కొక్క చక్రాన్ని, మూలాధారాన్ని, స్వాధిష్టానాన్ని, మణిపూరకాన్ని, అనాహతాన్ని, విశుద్ధిని, ఆగ్నేయ చక్ర సహస్రాన్ని బీజాక్త చేస్తూ వస్తాం. అయితే ఇది ఇక్కడ మన శరీరంలో షట్చక్రాలకి, నాడీ వ్యవస్థకి, సింపాటిక్ పారాసింపాటిక్ నర్వస్ సిస్టమ్, లొంబార్ ఫ్లెక్సస్, సోలార్ ఫ్లెక్సస్, సర్వైకల్ ఫ్లెక్సస్, థొరాసిక్ ఫ్లెక్సస్, క్రేనియల్ ఫ్లెక్సస్, ఈ ఫ్లెక్సెస్కి అక్కడ చక్రాలకి సంబంధం అన్నమాట. ఈ ఫ్లెక్సెస్కి మనలో ఉండే సింపాటిక్ పారాసింపాటిక్ నర్వస్ సిస్టమ్కి అక్కడ ఉండే ఫ్లెక్సెస్ అంటాం అన్నమాట. లొంబార్, సాక్రల్, సర్వైకల్, థొరాసిక్, క్రేనియల్, ఈ ఫ్లెక్సెస్నే మనం చక్రాలుగా భావిస్తాం. అయితే ఏ యోగం చేసినా కూడా మనం ఇవన్నీ కూడా మనం యోగ సాధన ద్వారా మనం శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగా 3 పొందుతాం. అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే, నేను సైన్స్ పరంగా తీసుకుంటే మనం ఆహారం తీసుకుంటాం. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్. అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, విటమిన్, మినరల్స్ ఉంటాయి. ఈ తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత రక్తంలో కలిసి శరీరానికి ప్రవేశిస్తాయి. ఇలా ప్రవేశించినప్పుడు ఇవి అందరిలో వెళ్తాయి. ఈ షట్చక్రాలకి, ఈ మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రాలకి మనలో ఫిజికల్ బాడీ, హాస్టల్ బాడీ, క్యాజువల్ బాడీ. సో ఈ హాస్టల్ బాడీకి అక్కడ ఉండే పైన నవగ్రహాల సంబంధం ఉంది మన బాడీలో. వాటి ద్వారానే నవగ్రహాలు పనిచేస్తాయి. మన బాడీలో ప్రతి కణము సెన్సార్. మూలాధారంలో భూతత్వం, స్వాధిష్టానంలో జలతత్వం, మణిపూర్లో అగ్నితత్వం, అనాహతంగా వాయుతత్వం, విశుద్ధులు ఆకాశత్వం. ఈ పంచభూతాలకి అక్కడ ఉందన్నమాట. ఈ హఠయోగం చేసిన, క్రియాయోగం చేసిన, కుండలియోగం చేసిన మెయిన్గా భగవంతుడు చరాచర జగత్తులో ఈ ప్రపంచం అందరికి కూడా నిద్ర పెట్టినాడు. నిద్ర అనేది ఆ నిద్రపోయేటప్పుడు అందరిలో ఈ సెన్సర్ ఆర్గాన్స్, ఈ చెవి, కన్ను, కూడా కర్మేంద్రియాలు అన్నీ కూడా షట్ డౌన్ అవుతాయి, పాక్షికంగా ప్యారలైజ్ అవుతాయి అన్నమాట. అలా ప్యారలైజ్ అయినప్పుడు మెడుల్లా ఆబ్లిగేటర్ ద్వారా విశ్వశక్తి అందరిలో ప్రవేశిస్తుంది. చరాచర జగత్తులు అందరికీ
ఆ నిద్రలోనే భగవశక్తి ప్రవేశిస్తుంది. మనం సైన్స్ ప్రకారంగా మెదడు నర్వస్ సిస్టమ్ అంతా నాడీ వ్యవస్థ అనుకుంటాం. మెదడు ఇస్ ఎ బిగ్ పవర్ బ్యాంక్. కాస్మిక్ ఎనర్జీని అక్కడ స్టోర్ చేస్తుంది మెదడు బ్రెయిన్లో. ఆ కాస్మిక్ ఎనర్జీ ఇక్కడ ఇక్కడ రాత్రి అంతా నిల్వ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీ కిందకి వస్తుంది. ఇవన్నీ సబ్డైనామాస్, విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాదిష్టాన్ని ఆ కరెంట్ని ఇక్కడికి పంపిస్తుంది అన్నమాట. మనం మామూలుగా రాత్రిపూట మనం చేసే నిద్ర వల్ల వచ్చేది బ్లైండ్ కరెంట్ అన్నమాట. మన అందరిలో వస్తాం. లేచి మనం వర్క్ చేస్తున్నాం. నిద్ర సరిగ్గా లేకపోతే, ఆహారం లేకపోయినా ఉండగలరు 2-3 రోజులు. నిద్ర లేకపోతే మనిషి అట్లే ఆటోమేటిక్గా అలసిపోయి పనుకునేస్తాడు, వీలు పడదు. ఆ నిద్రలోనే భగవశక్తి వచ్చేది అన్నమాట, కాస్మిక్ ఎనర్జీ. మార్నింగ్ నిద్ర లేనాం, బాగా వర్క్ చేసినాము, మధ్యాహ్నానికే టైర్డ్ అయిపోతాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు అటు పనుకుంటే కానీ మనం ఆ యొక్క రీఛార్జ్ జరగదు. సో ఇక్కడ ధ్యానంలో మనం యోగంలో ఇవన్నీ చేసినా కూడా ధ్యానంలో జరిగేది ఏమంటే రీఛార్జింగ్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ. భగవశక్తి నింపుకోవడం ధ్యానం. భగవశక్తి ధ్యానం, భగవశక్తి రాత్రంతా కూడా మనం నింపుకుంటాం. ధ్యానంలో గురుముఖంగా సాధన చేసినప్పుడు ధ్యాన సమయంలో మనలో ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ బ్రెయిన్కి ఎంటర్ అవి అక్కడి నుంచి షట్చక్రాలకు ప్రవేశిస్తుంది. ఉదాహరణకి విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రంలో ఆ కరెంటు ఎక్కువైతే డిజార్డర్స్ వస్తాయి. హైపర్ థైరాయిడిజం, తక్కువ వస్తే హైపోథైరాయిడిజం. అట్లే అనాహత కరెంట్ ఎక్కువైతే హై బీపీ, లోకి వస్తే లో బీపీ. అట్లే మణిపూర చక్రంలో అక్కడ ఆ కరెంటు డైజెస్ట్ సిస్టమ్ పనిచేస్తుంది. అక్కడ ఆ చక్రం యొక్క పనితీరు ఎక్కువైపోతే అసిడిటీ రావడం, తక్కువైతే ఆకలి సరిగా లేకుండా. అలా మన నాడీ వ్యవస్థలో ఈ షట్చక్రాలన్నీ కూడా కాస్మిక్ ఎనర్జీతో పనిచేస్తున్నాయి. అయితే కుండలిని మామూలు యోగాలు మనం చేయాలి. కుండలిని మహావిద్య లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తితో మన లలితా సహస్రనామాలు ఎలా చెప్పినారు అవన్నీ కూడా ఆ కుండలిని మహావిద్య చేసినప్పుడు మనలో ఇవన్నీ కూడా నీకేం కావాలో, అంటే నీ శరీరానికి ఏం కావాలో ఈరోజు అది అమ్మవారే చేస్తుంది అన్నమాట. ఈ సూర్యనాడి చంద్రనాడిని బ్యాలెన్స్ చేయడం, అట్లా మనలో బంధాలు వేయడం, ఇవన్నీ చేస్తున్నాం. అది కుండలి యొక్క మహారహస్యం. అయితే ఈ కుండలిని శక్తిని యాక్టివేట్ చేసుకోవడానికి మనకి అశ్విని ముద్రల్ని, మూలబంధాన్ని ఎక్కువగా చెప్తారు కదా, వాటి రహస్యం ఏంటి? ఇప్పుడు అశ్విని ముద్ర ఇవన్నీ కూడా మామూలుగా ఫిజికల్ హఠయోగంలో చేసేది. అలా ఆ ముద్రలు వేసినప్పుడు మనుషులు వణుకు వస్తుంది అన్నమాట. వణుకు వచ్చి ఊగుతారన్నమాట. ఇది ప్రైమరీ. ఈ ముద్రల ద్వారా హఠయోగంలో మామూలుగా చేసేటన్నీ కూడా కుండలిని మేము సాధకుని పరీక్షిస్తాం. అంటే సాధనకు వచ్చినప్పుడు చెప్పిస్తాం. ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఇవన్నీ చెప్పి వాళ్ళు ఇంతకుముందు జన్మలో ఎలా సాధన చేశారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళు సాధకుడు ఎలా వచ్చినాడు, శారీరకం కోసం వచ్చినాడా, మానసికం కోసం వచ్చినాడా, ఆధ్యాత్మిక పురోగతికి వచ్చినాడా, ఆత్మసాక్షాత్కారం పొందడానికి వచ్చినాడా, అతను దేని వల్ల వచ్చినాడని చూసి ఇవన్నీ అతని యొక్క శరీరస్థితిని బట్టి విధిస్తాం. అలా అశ్విని ముద్ర అవన్నీ కూడా అవి చేయడం వల్ల మళ్ళీ కుండలిని జాగృతి జరుగుతుంది. బట్ దానికంటే రహస్యం కుండలిని యొక్క రూపాన్ని చెప్పి చేయడం అన్నమాట, అత్యంత రహస్యం. అంటే కుండలిని రూపం ఎట్లా ఉంటుంది? అందరూ పామే రహస్యం అది. అంటే మనం లైవ్లో చెప్పలేము, గురుముఖంగా రహస్యం అది. అమ్మవారి యొక్క రహస్యం అది. అమ్మవారు ఆ రూపం ఉంటుంది. ఆ రూపాన్ని గురుముఖంగా శిష్యుడు చెప్పినప్పుడు అక్కడ బీజాక్షరాలతో చేస్తాం అన్నమాట. మనం కూర్చొని మనం ఆ గురువు చెప్పే రహస్యం మంత్రం చెప్పినప్పుడు కుండలిని అమ్మవారే చేస్తుంది. అక్కడ నాకు ఇంకా అంటే కైలాసంలో నేను తపస్సు చేసినప్పుడు, అంటే యోగానంద భారతి కలకు ముందుగా ఆ సమాధి దగ్గర కంచి విశ్వనాథ స్వామి దగ్గర నేను తపస్సు చేస్తున్నప్పుడు నాలో జరిగినాక శ్వాసలు గురువుగారు ఇచ్చినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఆ యొక్క సిద్ధులు చూస్తుంది. అంత మహావిద్య. అయితే ఇప్పుడు మీరు నాన్నగారు శంబాల నాన్నగారు ఉన్నారు కదా, క్రియాయోగం తీసుకున్నారు కదా, క్రియ కూడా మూలాధారం నుంచి సహస్రారం వరకు జరిగేటటువంటి ప్రక్రియ. కుండలిని కూడా మూలాధారం నుంచి సహస్రారం వరకు జరిగే ప్రక్రియ. ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు జరుగుతున్నప్పుడు, ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు క్రియలో ఏ ప్రాసెస్ జరుగుతుంది, కుండలినిలో ఏ ప్రాసెస్ జరుగుతుంది? దీనికి రెండిటికి వ్యత్యాసం ఏంటి? వెరీ గుడ్.
కుండలి యోగం అంటే లలితా మహా యొక్క త్రిపుర సుందరి యొక్క బీజాక్షరాలతో గురువు చెప్పిన మంత్రంతో మనం చేయడం వల్ల అమ్మవారే నీకు యోగం చేస్తుంది. అది కుండలి యొక్క రహస్యం. క్రియాయోగం మనం ధ్యానం మాస్టర్ చెప్పిన క్రియాయోగం కానీ, మహోదర బాబా వాళ్ళు చెప్పిన పరమహంస యోగాన్ని చెప్పిన క్రియాయోగం అని, యోగం అంటేనే ధ్యానం అంటే లైఫ్ ఫోర్స్ కంట్రోల్, ప్రాణ కంట్రోల్. ఇక్కడ క్రియాయోగంలో కొన్ని ప్రత్యేకమైన శ్వాసలు ఉంటాయి. ఆ శ్వాసలు నేర్పించడం వల్ల, కొన్ని క్రియలు నేర్పించడం వల్ల ప్రాణశక్తి కంట్రోల్, లైఫ్ ఫోర్స్ కంట్రోల్, ఇది ఇంపార్టెంట్. లైఫ్ ఫోర్స్ కంట్రోల్. కుండలినిలో లైఫ్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుందా? ఇక్కడ నేచురల్ కుండలి ఇక్కడ ఉంటుందన్నమాట ఆ శక్తి. అక్కడ మనం ఆ బీజాక్షరం లమ్మ అన్నప్పుడు నీకు ఆ మూలాధారంలో ఏం కావాలో ఆ భాగాన్ని యాక్టివేట్ చేస్తున్నమాట ఆ శక్తితో. అది ఇన్వాలంటరీగా చేస్తున్నాడు, వాలంటరీ కాదు. సహజంగా నీకు ఏం కావాలో నీ శరీర స్థితిని బట్టి అమ్మవారు చేస్తుంది యోగా కుండలి అంటే. అదే క్రియాయోగంలో మనం గురువు చెప్పిన వల్ల ప్రాణాయామాలు చేస్తాం. చేసి ప్రత్యేకమైన శ్వాస విధానంలో ఆ శ్వాస మనం చేయడం వల్ల మనలో మిడుల్ ఆబ్లిగేట్ నుంచి మన ప్రాణశక్తి ప్రవేశించి ఆ లైఫ్ ఫోర్స్ కంట్రోల్ అవ్వాలి. ఈ లైఫ్ ఫోర్స్ ఎక్కువైతే యాంగ్జైటీ, డిప్రెషన్, అడక్షన్, రకరకాలైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతులు వస్తాయి. మానవులు అందరూ కూడా ఆహారం తీసుకుంటున్నారు. తీసుకున్న ఆహారం శరీరంలోకి వెళ్తుంది. అక్కడ ఆ శరీర భాగాలు పనిచేయాలంటే ప్రతిరోజు కాస్మిక్ ఎనర్జీ కావాలి. ఫిజికల్ బాడీకి అంటే భౌతిక శరీరానికి ఆహారం కావాలి. మనలో ఉండే, ఇది చాలా ముఖ్యం, మనలో ఉండే ఈ క్యాజువల్ బాడీ, సూక్ష్మ శరీరం, కారణ శరీరానికి భగవశక్తి కావాలి. అదే కాస్మిక్ ఎనర్జీ. ఆ భగవశక్తి అందరిలో నిద్రపోయేటప్పుడు వస్తుంది. అయితే ధ్యానం ద్వారా మనం చేసినప్పుడు సంకల్ప సహితంగా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సంకల్పం, విల్ పవర్. నువ్వు ఇప్పుడు ఉదాహరణకు ఒక విద్యార్థి తన యొక్క పూర్వజన్మ సుకృతంలో తల్లిదండ్రుల భాగ్యం వల్ల నేను బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలి లేదా ఐఏఎస్ అవ్వాలి ఒక తలంపు ఉంటుంది, నేను ఇలా అవ్వాలని. ఆ విద్యార్థి ఆ రాత్రిపూట పనుకునేటప్పుడు ఏ సంకల్పం చేస్తే తెల్లవారితో టైట్నెస్ లేకుండా లేస్తాడు, చైతన్యంతో లేచి చదువుతాడు. అన్నం కూడా మర్చిపోతాడు. ఎందుకంటే ఆ రాత్రిపూట పనుకున్నప్పుడు విజన్ చేసి సత్సంకల్పం చేస్తే వారిలో ఆ శక్తి అంతా ప్రవేశిస్తుంది. అందరిలో, ఇది ప్రతి ఒక్కరిలో. అయితే యోగంలో గురువు చెప్పిన విధానంలో సంకల్ప సహితంగా ధ్యానం చేస్తే ఇంకా మోర్ మనలో భగవశక్తి ప్రవేశిస్తుంది. శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను, మానసికంగాను ఈ మూడు మనం కరెక్ట్ చేస్తాం. ఈ మూడే మెయిన్ అన్నమాట. అయితే ఇందనకన్నారు ఒక్కొక్క చక్రంలో ఎక్కువ పెరిగిన కరెంటు, ఎక్కువ పెరిగిన ప్రాబ్లమే, తక్కువ పెరిగిన ప్రాబ్లమే. అలాగే మనకి చక్రాల్లో పెరిగిన ప్రాబ్లమే, అలాగే వైటల్ ఫోర్స్ అనేది బాడీలో ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఇది ఈ బ్యాలెన్సింగ్ అనేది ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మీరు అనాహత చక్రంలో అనేది ఎక్స్పాన్షన్ అయితే, అంటే ఎక్స్పాన్షన్ అంటే ఎనర్జీ పెరిగితే బీపీ వస్తుందని చెప్పారు. ఆ ఎనర్జీ పెరిగితే అనాహత చక్రంలో ప్రేమ, తత్వం ఇవన్నీ పెరుగుతాయి, మనం చెప్పే క్వాలిటీస్ పరంగా. దాంతోపాటు బీపీ కూడా ఎట్లా పెరుగుతుంది? దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? ఇక్కడ చెప్పిన అంశాలు 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ నేను కుండలి యోగం మనం చేసినప్పుడు భగవశక్తిలో ప్రవేశించినప్పుడు మనలో ఈ చక్రాలన్నీ బ్యాలెన్స్ అవుతాయి. అన్నీ కూడా శారీరకమైన డెవలప్మెంట్స్ ఉంటాయి, మానసిక డెవలప్మెంట్ ఉంటాయి, ఆధ్యాత్మిక పురోగతి 3 వస్తాయి పాజిటివ్గా. జనరల్ కుండలి వల్ల ఎప్పుడు ఎటువంటి రుగ్మతలు రావు. అందరూ చెప్తారు కుండలి భయం అది నిజంగా అమ్మవారు చేసే విద్య. అది అందరికి కూడా కరెక్ట్గా ఉంటుంది. అయితే యోగం చేయని వాళ్ళకి ఇది ఈ పాయింట్, యోగం చేయని వాళ్ళకి పూర్వజన్మ కర్మల వల్ల ఈ ఆస్ట్రల్ బాడీకి అక్కడుండే గ్రహ చక్రాలకు తేడా వల్ల ప్రతి నిమిషం మనం ఫుడ్ తీసుకుంటున్నాం. ఆ ఫుడ్లో మెటబాలిజం జరగాలి. ఎనబాలిజం అండ్ కెటబాలిజం కావాలి మెటబాలిజం. ఆ మెటబాలిజం జరగాలి, దానికి సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేరే కాస్మిక్ ఎనర్జీ. ఇప్పుడు అందరూ ఆహారం, మన ఇంట్లో అన్ని కూరగాయలు తెచ్చినాం. వంట మనిషి ఆ కూర సరిగా చేయకపోతే ఏ కూర అయినా కూడా కూర రాదు సరిగా. అన్ని కాయగూరలు బాగున్నాయి,
చేసే మనిషి బాగుంటే అన్నీ కందిపప్పే. ఆ చేసే వ్యక్తి బాగలేకపోతే ఏ సాంబారు బాగుండదు. ఆ చేసే విధానం సాఫ్ట్వేర్. మనలో ఈ యొక్క ఫిజికల్ బాడీకి ఫుడ్ తీసుకుంటాడు. ఫిజికల్ బాడీ వెనకాల ఏమది సూక్ష్మ శరీరం ఉంది, క్యాజువల్ బాడీ ఉంది. ఈ రెండు పనిచేయాలంటే ఫుడ్తో పాటు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ధ్యానం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంటే రీఛార్జింగ్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ, భగవశక్తి తీసుకోవడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ భగవంతుని కనుక్కోవడం, సచ్చిదానందాన్ని. ఆ యొక్క ధ్యానం మనం చేసినప్పుడు శాంభవి మహాముద్ర మనం చేసినప్పుడు మన అందరిలో కూడా ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు ప్రాణశక్తి అందరిలో సమానంగా ఉంటుంది. అదే ధ్యానం, లైఫ్ ఫోర్స్ కంట్రోల్. నువ్వు కుండలి యోగం చేసినా, హఠయోగం చేసినా, క్రియాయోగం చేసినా ఫైనల్ ఎక్కడ ధ్యానం రావాలి. ఇవన్నీ బేసిక్. సో ఆ ధ్యానం ఇవన్నీ చేస్తే మనకి ఆ తత్వం వాడికి సంబంధించిన సబ్జెక్ట్ వస్తుంది. బట్ మెయిన్గా అల్టిమేట్ మనిషి ఏం చేయాలి, ప్రతి ఒక్క సాధకుడు ధ్యానం. ఆ ధ్యానంలో భగవశక్తి మనలో ప్రవేశించడం వల్ల ప్రాణ కంట్రోల్ జరుగుతున్నప్పుడు అన్ని షట్చక్రాలకు కావాల్సిన కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు అందరిలో ఏ చక్రం ఎలా పనిచేయాలో కరెక్ట్గా పనిచేయాలి. ఈరోజు ధ్యానం చేయలేం, ఆ కరెంట్ మనం ఎంటర్ అవుతుంది, ఆ భగవశక్తి. ఆ అన్నిట్లో ఇప్పుడు అనాహత చక్రంలో ఆ యొక్క కరెంట్ కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు బీపీ రాదు, నార్మల్గా ఉంటుంది. ప్రతి ఒక్క విషయానికి అంటే చిన్న విషయానికి యాంగ్జైటీ అయిపోవడం, కోప్పడం, భయపడడం ఇవన్నీ కూడా ప్రాణ కంట్రోల్ వ్యత్యాసం అన్నమాట. కాబట్టి ధ్యానం ఫస్ట్ మొట్టమొదటి ప్రతి ఒక్కరూ పని ఉంటే పని చేయాలా, పని లేకపోతే కళ్ళు మూసుకొని ఆగ్నేయ చక్రంలో గురువు చెప్పే విధానంలో ధ్యానం చేయనప్పుడు అందరిలో కూడా ఈ ప్రాణ కంట్రోల్ ఉంటుంది, లైఫ్ ఫోర్స్ కంట్రోల్ ఉంటుంది. ఎటువంటి రుగ్మతలు రావు. ఇటు శారీరక పరిపక్వత, ఇటు మానసిక పరిపక్వత, భగవంతుడు కనుక్కునే విధానం మనకు తెలుస్తుంది. అయితే చాలామంది ఇప్పుడు కొన్ని యోగాలు చేస్తున్నప్పుడు లోయర్ చక్రాస్ వీక్ అయ్యి హయ్యర్ చక్రాస్ యాక్టివేట్ అవుతుంటాయి. కొంతమంది ఊర్ధ్వ గతి కానీ జరిగినప్పుడు ఊర్ధ్వ గతిలో లోయర్ చక్రాస్ వీక్ అయ్యి హయ్యర్ చక్రాస్ జరుగుతుంది. వారు భౌతికంగా ఉన్నటువంటి విషయ వాంఛల పైన కొంత వైరాగ్యం పైన ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కుండలిని పైకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఈ భౌతిక తలంలో ఉన్నటువంటి పనులు, మనకి భౌతికమైనటువంటి ఇత్యాది కార్యక్రమాల్లో వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇప్పుడు చాలామంది కుండలిని పైకి పోతుంది, పైన కూర్చుంటే చాలా చెప్తుంటారు అన్నమాట. యాక్చువల్గా మూలాధార చక్రం సాధన చేస్తున్నప్పుడు అక్కడ అమ్మవారు సాకిన్యమ్మ అని మనం అనుగ్రహం పొందుతాం. ఆ మూలాధార వరద, షండ, శ్రీయ, సరస్వతి యొక్క దళాల్లో ఉంటుంది అమ్మవారు. అక్కడ ఉపాసన చేస్తాం, అనుగ్రహం పొందుతాం. అక్కడ అనుగ్రహం పొందుతాం, బ్లిస్. ఆ సాధన మనం చేసినప్పుడు వారి యొక్క అనుగ్రహం పొందుతాం, వరద, షండ, శ్రీయ అని. వాళ్ళు అడుగుతాం, అమ్మ సాకిన్యాంబ స్వరూపం ఆ మూలాధార చక్ర రహస్యం చెప్పు. మూలాధార చక్రయ బ్రహ్మగంధి విభేదిని. అక్కడ సాధనలో గురుముఖ సాధన చేయనప్పుడు మనిషిలో శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగా వస్తుందన్నమాట. ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే వస్తుందో భగవతత్వాన్ని, ఇప్పుడు మన చెవులు మామూలు సౌండ్ వినలేవు, కళ్ళు కొన్ని మామూలు చూడలేవు. ఈ సాధన చేసినప్పుడు భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకునే శక్తి మనకు వస్తుంది అన్నమాట. చాలామంది ఈ లోయర్ చక్ర పాడైపోయింది, హై చక్ర పాడైపోయింది, బ్లాక్, అది భగవత్ తత్వం. అది ఆ చక్రాలు భగవంతుడి యొక్క తత్వం. ఆ చక్రాలు గురుముఖంగా చేసినప్పుడు అన్ని ఒక్కొక్క చక్రంలో ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు మూలాధారం. ఉదాహరణకి మూలాధార తత్వం భూతత్వం ఉంటారు. యాక్చువల్గా భూతత్వం ఎందుకు పెట్టినారు అని ఆలోచిస్తే, ఇప్పుడు ముక్కు ఉంది, అక్కడ శ్వాసన తీసుకోవాలంటే భూమి శక్తి కావాలండి. నాలుక రుచి చూడాలంటే స్వాదిష్టానాన్ని కనెక్ట్ అయి ఉండాలి. స్వాదిష్టానం జలతత్వం రావాలి. అగ్నిత్వం రావాలంటే అగ్ని రావాలి అంటే మనకి కన్ను రెటీనా పనిచేస్తే చూపు ఉంటుంది రావాలి. కాలు కన్ను ప్రాణశక్తి. ఇక్కడ ఏమంటే ప్రాణశక్తి. ప్రతి మనిషి ప్రతిరోజు కూడా సాధనలో యోగ కుండల సాధన ఎప్పుడు ఆ పంచభూతాల శక్తి అంతా అలా ప్రవేశిస్తాయి. ఆ ప్రవేశించి మనలో అక్కడ అనుగ్రహం పొందుతారన్నమాట. ఒక్కొక్క చక్ర గురువు అలా చేస్తూ సిద్ధులు పొందుతారు, అనేకమైన రహస్యమైన సిద్ధులు. అదే సచ్చిదానందం. అల్టిమేట్గా మనం ఏం చేస్తాము, యోగ సాధనలో ఎన్ని చేసుకొచ్చినా ధ్యానం ఏమి
ఆహారం ఫిజికల్గా తీసుకుంటున్నావు, అది పని చేయాలంటే చాలా కాస్మిక్ ఎనర్జీ కావాలి, ధ్యానం చేయాల్సింది. ఆ ధ్యానం ద్వారా మనం కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది, ప్లస్ అతీంద్రియ శక్తి డెవలప్ అవుతుంది. భగవంతుని కనుక్కునే విధానం. ఇప్పుడు కరెంట్ ఉంది, ఆత్మకి రూపు లేదు, రంగు లేదు, రుచి లేదు, ఏమీ లేదు, కనుక్కోవాలా. కరెంటు కూడా పవర్ కూడా లేదు. పవర్ అంటే పవర్ ఇండైరెక్ట్గా చూపించగలం. ఒక టెస్ట్ పెడితే చూస్తే ఇది కరెంట్ ఉంది, లైట్ వేస్తే కరెంట్ ఉంది అని చెప్పాలి. అలా భగవంతుడు సర్వంతర్యామి, ఇందుగడు అందులేదు, ఇందుడు అందేగలడు. ఎట్లా భగవంతుడు? ఆ కుండలిని సాధనలో ఆ భగవతత్వాన్ని మనం తెలుసుకుంటాము. ఇండైరెక్ట్ అంటే ఇప్పుడు కరెంటు చూపించలేము ఎక్కడ కానీ. ద పవర్ కెనాట్ డెస్ట్రాయ్, కెనాట్ స్పాయిల్, కన్వర్ట్ వన్ స్టేజ్ అండర్ స్టేట్ అనమాట. అట్లా ఆత్మకు పుట్టుకు లేదు, చావుకు లేదు, శరీరం మారుస్తూ వస్తున్నాం. ఆ భగవంత తత్వాన్ని ఒక్కొక్క కుండలి ఒక్కొక్క అమ్మవారి యొక్క సాధన చేస్తున్నప్పుడు, ఆ మూలాధార చక్రంలో అమ్మవారు సాధించడం, ఆ యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. భగవత్ తత్వాన్ని ఎలా ఉంది, ఈ చరాచరలో అమ్మ యొక్క రూపం ఎలా ఉంది, లలితాదేవి యొక్క రూపం ఎలా ఉంది, పరబ్రహ్మ స్వరూపం ఎలా ఉంది, ఇవన్నీ ఎన్నో సిద్ధులు గొంతు వస్తు సుఖము లేకుండా నేను వేరుగా భగవంతుడు ఒక్కటే ఉండేది అనే తత్వం మనకు బోధపడుతుంది. అయితే ఇక్కడ కొన్ని సిద్ధుల్ని కూడా కుండలిని ద్వారా అనుభవిస్తూ ఉపయోగించుకుంటూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు యోగానంద భారతి గారు నీళ్ళ మీద కూర్చోవటం, గాల్లో తేలటం, ఇట్లాంటి సిద్ధులు ఉంటాయి. జలస్తంభన, వాయుస్తంభన, ఇదే జలస్తంభన, కొంతమంది పృథ్వీ స్తంభన అంటే వాయుస్తంభన ఇసుక కప్పెట్టేసి కూర్చోవడం, కొంతమంది నీళ్ళ లోపలికి పోయి అలానే కూర్చోవడం, లేకపోతే నీళ్ళపైన తేలటం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఇవన్నీ కూడా ఒక్కొక్క దేవతా సిద్ధ, మంత్రసిద్ధ, యోగ సిద్ధ. యోగ సిద్ధి ద్వారా మనం గురుముఖంగా సాధించేటప్పుడు మంత్రసిద్ధి ద్వారా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మామూలుగా నేను మాట్లాడాలి నాకేం కావాలంటే శక్తి కావాలి, ఏటీపీ. మన మానవుల్లో శక్తి ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. గ్లూకోజ్ ఆక్సిజన్తో కలిస్తే మైటోకాండ్రియా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీతో మనం ఏం చేస్తామంటే బాడీలో అన్నీ పనిచేస్తాయి, హార్ట్, లివరు, కిడ్నీ, బ్రెయిన్ అన్నీ కూడా. మన ఇంట్లో కరెంట్ వస్తే ఎట్లా ఫ్రిడ్జు, టీవీ అన్నీ ఎలా కరెంట్తో పనిచేస్తాయి, మన శరీరంలో కరెంట్ ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అయితే ధ్యానంలో గురుమూర్ఖంగా మనం సాధన చేసినప్పుడు మనలో భగవశక్తి తీసుకుంటాం. ఆ భగవశక్తి తీసుకున్నప్పుడు భగవశక్తి మనం కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు మన శరీరం ఆ కరెంటుతో మన శరీరాలన్నీ పనిచేస్తాయి. అప్పుడు మనం మామూలుగా ఈ గుండె పనిచేస్తాం, అది ఊపిరితిత్తులు పనిచేస్తాం, అది ఈ శ్వాస ఎందుకోసం ఆక్సిజన్ పోయి ఆక్సిజన్ రక్తంకి వెళ్ళి అక్కడ గ్లూకోజ్తో కలిసి ఆక్సీకరణ చెందితే ఏటీపీ వస్తుంది. దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, విషవాయువు. ఆ కార్బన్ డైఆక్సైడ్ కార్బాక్సిమోగ్లోబిన్తో కలిసి మళ్ళీ సెరల ద్వారా హార్ట్కి వచ్చి, హార్ట్ నుంచి లంగ్స్కి వచ్చి ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ పంపిస్తాం, మళ్ళీ ఆక్సిజన్ తీసుకుంటాం, మళ్ళీ లంగ్స్కి వచ్చి హార్ట్కి వచ్చి బాడీకి వెళ్తామన్నమాట. ఇది సర్క్యులేషన్, జనరల్ సర్క్యులేషన్. ప్రతి మనిషి పనిచేయండి హార్ట్. మనం తిన్న ఆహారంలో ఉన్న గ్లూకోజ్ నుంచి ఎనర్జీ కావాలంటే ఆక్సిజన్ కావాలి, ప్రాణశక్తి. ఇది ఫిజికల్ ప్రాణం. అయితే మన భారతదేశ సనాతన ధర్మంలో యోగులు నేచురల్ సోర్స్ తీసుకున్నారన్నమాట. ఇప్పుడు మీరున్నారు, వాటర్ నుంచి విద్యుత్ తయారు చేస్తున్నారు, సన్లైట్ నుంచి, సోలార్ ప్యానల్ నుంచి విద్యుత్ తయారు చేస్తున్నారు, అట్లే గాలి నుంచి విండ్ తీసుకుంటున్నారు. అట్లనే మన భారతదేశ యోగులు భగవత్ శక్తిని నేచురల్గా కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటారు. ఆ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మనలో ఎంటర్ అవుతుందో రహస్యం అది గురుముఖంగా సాధించాలి. ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకునే విధానం నేర్పిస్తారు. అప్పుడు ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు మనలో ఈ శ్వాసతో సంబంధం లేదు, ఎంత చూపైనా ఉండొచ్చు అన్నమాట. శ్వాసతో సంబంధం ఉండదు. మామూలుగా ఈ శ్వాస ఇన్వాలంటరీ, అంటే నాకు మనసు బాగలేదు, శ్వాస ఆగిపోకుంటే ఆగిపోదు, గుండె ప్లీజ్ ఆగిపోకుంటే ఆగిపోదు అన్నమాట. ఎప్పుడైతే ఈ సాధన చేసినప్పుడు మనలో భగవశక్తి ప్రవేశిస్తూ ఉండే కొద్దిగా ఆటోమేటిక్గా స్లోగా హార్ట్ రేట్స్, లంగ్స్ తగ్గుతూ ఈ మెటబాలిజం షట్ డౌన్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఆ భూస్తంభన, జలస్తంభన, ఆ స్తంభాలన్నీ కూడా చేయొచ్చు. అది యోగానంద భారస్వామి గురు పరంపరలో అది సోమవారం అది ఎన్నో మందికి నేర్పించి ఆ యోగా యొక్క విశిష్టతను తెలియజేయడానికి అది చూపించారు గురుగారు. అయితే ఇప్పుడు మామూలుగా మీరు క్రియాయోగం పరంగా సాధన చేశారు కదా, క్రియాయోగంలో కూడా ఇదే చక్రాలు యోగపరంగా చేశారు, ఇక్కడ మంత్రపరంగా చేశారు.
మనకి మామూలుగా భగవద్గీత కానీ వీటిల్లో చూసిన పూజ కోటి సమ స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమో ధ్యాన, ధ్యాన కోటి సమో లయ అని ఉంటుంది. అయితే ఇక్కడ యోగము అనే దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు, మంత్రం అనే దానికి లోయెస్ట్ ఇచ్చారు. మీరు సాధనలో మంత్రముకి కుండలిని రైజ్ అవుతుంది, యోగంలో బ్యాలెన్స్ అవుతుందన్న. సో ఇక్కడికి వచ్చేసరికి మంత్రానికి వాల్యూ పెరిగింది. అది ఎట్లా? ఇక్కడ మంత్ర సాధన మన కుండలిని మంత్ర సాధన చేస్తున్నాం, అనుగ్రహం పొందుతున్నాం. అనంతరం అది ఈ యొక్క షట్చక్రాలన్నీ మనం ఆ తత్వాన్ని తెలుసుకుంటాం. మూలాధార చక్ర యొక్క తత్వం, స్వాధిష్టాన తత్వం, ఇవన్నీ మనం చేసినప్పుడు అల్టిమేట్ ఆధ్యాత్మిక యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశం ఏమి, ఇంకా జన్మ ఉండకూడదు, జీవాత్ పరమాత్మ ఐక్యం అవ్వాలా, మోక్ష ప్రాప్తి పొందాలి అని అందరూ అనుకుంటాం. ఇక్కడ మనం యోగ సాధనలో మనం క్రియాయోగ సాధనలో కుండలి యోగ సాధన మళ్ళీ ధ్యానంకు రావాలి. ఈ కుండలి సాధన చేస్తాం, అనుగ్రహం పొందుతాం. అనుగ్రహం పొంది ధ్యానం ద్వారా భగవత్ శక్తి తీసుకోవడం, భగవంతుని మళ్ళీ కనుక్కోవడం. భగవంతుని కనుక్కున్న తర్వాత ఆత్మతత్వాన్ని గుర్తిస్తాం. ఆత్మ ఎలా ఉంది అలా కనుక్కున్న తర్వాత ఇక్కడ ఉండే ధర్మాలన్నీ అంటే ఇప్పుడు అందరూ ఏమంటారంటే యోగం అంటే కొత్తగా టీనేజ్ అబ్బాయి కానీ పెళ్లి చేసుకున్న యోగం వస్తే భయపడతారండి. ఎందుకు యోగం పోతున్నారు, ఏమైపోతావు నాయన అంటారన్నమాట. ప్రతి మనిషిలో ఫిజికల్ ఫుడ్ అంటే ఆహారం ఎంత ముఖ్యమో కాస్మిక్ ఎనర్జీ అంటే అంత ముఖ్యం. ఈ క్రియాయోగం మనం చేయడం వల్ల, కుండలి యోగం మనం చేయడం వల్ల ఈ శారీరక మానసిక ఇవన్నీ డెవలప్ అవి ధ్యానంలో మనం ఆ భగవతత్వాన్ని కనుక్కున్న తర్వాత ధర్మాలంతా నిర్వర్తించిన తర్వాత కుటుంబ ధర్మాలు అన్నీ అప్పుడు గురువు చెప్పిన విధానంలో ఈ యొక్క ప్రాణాన్ని అంటే ఇక్కడ ఆత్మ ఉంది, పంచకోశాలు, ఈ ఆత్మని మనం విడుదల చేస్తాం. మామూలుగా హార్ట్ ఆగదు. పరమహంస యోగానంద మాట్లాడుతూ అట్లే స్వామి అట్లే సమాధికి వెళ్ళారు. అట్లా సాధనలో గురుముఖంగా మనం చేసినప్పుడు ఆ ప్రాణశక్తి అనేది కూడా కంట్రోల్ చేసి ఆత్మని మూలాధారం నుంచి మన సహస్రానికి తీసుకొని పోయి పరమాత్మతో కలపడం. మరణం అంటే భగవంతుడితో కలవడానికి అత్యంత రహస్యమైన మార్గం. యోగంలో ఏం జరుగుతుందంటే కుండలి యోగం కానీ క్రియాయోగం కానీ ఈ యోగంలో చేసిన అల్టిమేట్గా ఉండేది తత్వం ఏమంటే జీవించి ఉండగానే అక్కడుండే భగవతత్వాన్ని చూస్తాడన్నమాట యోగి. అది రహస్యం. మీదన్నీ ప్రైమరీ, మనం అన్ని రకరకాల యోగ సాధన చేస్తాం. కుండలి యోగం, హఠ యోగం అన్నీ బేసిక్ వస్తారు. అన్ని గ్రూప్ వరకు లాస్ట్లో వస్తాం మనకు యూనియన్. అసలు అందరికి మరణం అంటే చాలా భయం. మరణం అంటే భయం వేస్తుంది చాలా. ఎందుకు నేను పోతే నా వాళ్ళు ఎట్లా అని భయం. అయితే జీవించి ఉండంగానే మనం సాధన మనం చేసినప్పుడు మనలో గురుముఖంగా అప్పుడు అక్కడుండే భగవతత్వాన్ని ఇక్కడ ఈ పంచభూతంలో మన శరీరంలో ఉండే భగవంతుడు అక్కడ బంధు ఒక్కటే అని తెలుసుకొని అక్కడికి పోయి చూసి వస్తాం. సచ్చిదానందం, బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందం పొందినప్పుడు యోగి తన కార్యక్రమాలంతా కూడా ఇటు శారీరకంగానూ మానసికంగానూ ఆధ్యాత్మికంగా డెవలప్ అవుతాం. ఎప్పుడైతే ఇలా చేస్తే ప్రజ్ఞ వస్తుంది, విశేషం తెలివి జ్ఞానం వస్తుంది, ఆనందం ప్రేమ వస్తుంది, సచ్చిదానందం వస్తుంది, చేయడానికి శక్తి వస్తుంది అన్నమాట. ఇలా చేస్తూ తన ధర్మాలు నిర్వర్తిస్తూ ఆ యొక్క మార్గంలో ఆత్మని మనం ఈ యొక్క మూలాధార సహస్రం కలిపే విధానం అన్నమాట. అదే యోగం. జీవాత్మ పరమాత్మ యోగం రెండు కలయిక. అది మనం వేరు అనుకుంటున్నాం, బట్ నువ్వు వేరు కాదు, అక్కడ పరమాత్మ వేరు. అందరిలో కూడా భగవంతుడే, అందరిలో కూడా ఆత్మతత్వం ఉందని కనుక్కుంటాం. ఎక్కడ ఈ కుండలి సాధన మనం చేయడం వల్ల ఆ అమ్మవారికి అనుగ్రహం పొందుతూ ఆ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం. అయితే ఇందనగా మనకి ఒక్కొక్క దళానికి ఒక్కొక్క దేవత ఉంటుంది కదా, అలాగే ప్రతి చక్రంలో దేవతలు ఉంటాయి. మూల దేవత, శాకిని, డాకిని ఇట్లా ఉంటుంది. ఆ దేవతల లిస్టు ఉంటుందా? మనకి అక్షరమాలను కూడా అదే వరదాశ ఇప్పుడు ఆ అంటే అమృత, ఆ అంటే ఆకాశిని, ఈ అంటే ఈశాని, ఊ అంటే ఉషాని. మన వర్ణమాలంతా కూడా షట్చక్ర దేవతల యొక్క పేర్లే. అది ఉందా మీ దగ్గర? ఉంది. మన యొక్క అసలు అంటే నేను మైక్రోబాలజీ మెయిన్ అది ఆ డెప్త్ గురువు గారు చెప్పినప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఆ అంటే అమృత, మన తెలుగు అక్షరాలన్నీ కూడా దేవతల యొక్క పేర్లు.
మనం ఆ అంటే అమృత శక్తి వస్తుంది. ఆ అంటే ఆ దేవతల పేర్లే మన తెలుగు మాల. దానికి బీజాక్షరం, అది ఆ కాస్త మకారం కల్పిస్తే అది బీజం అవుతుంది. అంతే. అమ్మ అయితే బీజం అవుతుంది. మన తెలుగు అక్షరాలన్నీ కూడా షట్చక్ర దేవతల పేర్లే మన యొక్క బీజాక్షరం. మన తెలుగే మంత్రం, ఏది చెప్పినా మంత్రమే. ప్రతి మాటలో శక్తి దాగుందన్నమాట. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఒక్కొక్క అంశాలు చెప్పాలన్నమాట. క్రియోగం, కుండల యోగం, అటయోగం, ఈ విధానాలు వేరైనా కూడా పోయేది మటుకు భగవంతుడి దగ్గరికి. లక్ష్యం భగవంతు సాధన. ఇది ఈ సాధన అనేది ఎప్పటి నుంచి వాళ్ళు బాగా ప్రేరేపణ చేసుకొని వస్తే బాగుంటుంది అంటారు? చిన్నప్పటి నుంచే మామూలుగా ఫిజికల్గా చేయాలి ప్రతి ఒక్కరు. చిన్న చిన్న ఆసనాలు, ప్రాణాయామాలు చిన్న వయసు నుంచి మనం చేసుకుంటూ వస్తాం. అలా చేయడం వల్ల ఫిజికల్గా పిల్లలు శరీరం బలం అవుతారు, మానసికంగా శ్వాస బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు చాలామంది ఇట్లా కూర్చోలేరు, ఇలా షట్ డౌన్ అవుతుంది, ఇలా కూర్చుంటారు. స్పైన్ ఎప్పుడైతే బెండ్ అవుతుందో నువ్వు ఏం విన్నా ఆ భగవత్ శక్తి నాడీ వ్యవస్థ డల్ అవుతుంది అన్నమాట. స్పైన్ స్ట్రైట్గా ఉండాలన్నమాట. చాలామంది కూర్చోలేరు ఇట్లా స్ట్రైట్ కావాలి. పిల్లల్లో చాలామంది విద్యార్థుల్లో ఆ బెంచ్ మీద డెస్క్ మీద పెట్టేస్తారు, పెడితేనే షట్ డౌన్ అవుతారు, అంటే నిద్రపోతారు. స్పైన్ నిలబడదు, ఆ శక్తి ఉండదు. చదవాలన్నా కూడా ఫిజికల్గా పిల్లలకి స్ట్రెంత్ కావాలి. మనం ఆహారం పెడుతున్నాం అయితే వాళ్ళకందరూ కూడా కాస్మిక్ ఎనర్జీ కావాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళని చిన్న చిన్న వ్యాయామాలు, చిన్న చిన్న ప్రాణాయామం చేయొచ్చు. 12 years నుంచి మనం యోగంలో క్రియోగం చెప్పించవచ్చు. అలా అదే కావాలి యువతకి, చాలా ముఖ్యమైనది. ఎందుకు యువత కావాలా? మనం అంటాం బాబు బాగా చదువుకోనైనా, బాగుండనైనా, బాగుండు తల్లి మన పేరు నిలబెట్టి అంటాం. అయితే అందరికి లక్ష్యాలు ఉంటాయి. అయితే ఈ యొక్క కరెంటు ఎక్కువ కావడం, అంటే వాళ్ళు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, నర్వస్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్, వీటి వల్ల టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ వస్తాయి. యోగ సాధన అంటేనే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎలా జీవించాలనేది యోగం. శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను ఎలా జీవన విధానం. శరీరం బాగుండాలా, మనసు బాగుండాలి. దైవతత్వం ఏంటవి? ప్రజ్ఞ, తెలివి. యోగం చేస్తే మొట్టమొదటి ప్రజ్ఞ వస్తుంది, విశేషమైన తెలివి. భగవతత్వం మనకు వస్తుంది. ప్రేమ, దయ, కరుణ, రెస్పాన్సిబిలిటీ, సమాజం పట్ల బాధ్యత, అందరిలో భగవంతుడు ఉన్నాడు అనే తత్వం వస్తుంది అన్నమాట. సత్యం వస్తుంది. భగవంతుడి తత్వమే సచ్చిదానందం. కాబట్టి ఎంత త్వరగా యోగంలోకి వస్తే ఆ ఇంట్లో అంతా కల్పవృక్షం ఉంది, అమ్మవారి అనుగ్రహం ఉందని. అక్కడ యోగం చేయడం వల్ల మానవతా సంబంధాలు పెరుగుతాయి. ఈ రోజు లేదు. తల్లి ప్రేమ, తండ్రి నేల, సమాజం పట్ల ప్రేమ, సామాజిక బాధ్యత వస్తుంది. ఎంత త్వరగా వస్తే మనం బ్రాండెడ్ చొక్కా తీస్తున్నాం, బ్రాండెడ్ కార్ తీస్తున్నాం, బ్రాండెడ్ స్కూల్, అన్నీ బ్రాండెడ్ ఫుడ్. భగవశక్తి ఎలా తీసుకోవాలో ఆ బిడ్డకి చెప్తే ఆ బిడ్డ తామర పువ్వులాగా తను వికసిస్తాడు జ్ఞానాన్ని. నా తల్లిదండ్రులు చిన్నప్పుడు చెప్పడం వల్ల, భగవతత్వాన్ని చెప్పడం వల్ల నేను ఈ మారుతున్న సమాజంలో మారకుండా అన్ని పనులు చేసుకుంటూ సచ్చిదానందం పొందుతూ ఆ శక్తి వస్తుంది. ఎంత త్వరగా వస్తే అంత బెటర్. అయితే స్వామి, మనకి ఈ సాధనలో వజ్రోలి క్రియ గురించి యోగానంద భారతి గారు చెప్తారు. అసలు వజ్రోలి క్రియ అంటే ఏంటి? ఆ వజ్రోలి క్రియ ద్వారా మనకి శక్తి ఎలా పెరుగుతుంది? గురువుగారు హఠయోగంలో వజ్రోలి చెప్తారన్నమాట. అంటే కుండలు లేపే ముందు మనం ఏం చేస్తామంటే ఆ యొక్క వజ్రోల ద్వారా శుక్ర కణాల యొక్క దీన్ని ఆపడం అన్నమాట, మనం వెనక్కి తీసుకున్నాడు. ఆ క్రియ చేయడం వల్ల మళ్ళీ కుండలి శక్తి పెరుగుతుందని దాన్ని నేర్పిస్తాము. దానికంటే ఇంకా ముఖ్యమైన విద్య, రహస్య విద్య గురువుగారు కుండలి విద్య. మేము ఇవన్నీ కూడా సాధకుల్ని హఠయోగంలో వజ్రోలు కానీ బంధనాలు ఇవన్నీ స్క్రీనింగ్లో ఇస్తాం. స్క్రీనింగ్ ఇవన్నీ కూడా కుండలి పోవడానికి యోగుని పరీక్ష చేస్తూ నేర్పిస్తాం అన్నమాట. దీనికంటే ఉత్తమమైంది గురువుగారు కుండలిని మహావిద్య. వజ్రోలి అంటే ఆ యొక్క వీర్యాన్ని కంట్రోల్ చేయడం అన్నమాట. అదొక ప్రాసెస్. బట్ గురువు అనుగ్రహం ఉంటే వివేకానంద స్వామిని అడుగుతాడు, రామకృష్ణ అమ్మవారిని చూపిస్తావా అంటాడమ్మా. అవన్నీ నాకు వద్దు అట్లా కుండలి యోగం అంటే మీదన్నీ కూడా రకరకాల పడుచుకోవాలి. పెరిఫెరల్ సిస్టమ్స్,
ఇవన్నీ వెనకాల ఉండేటమాట. అంటే దాని ముందు దాని ఆడ పోయే ముందు కుండలోకి పోయే ముందు ఉద్యానం ఉందా, మూలం ఉందా, జలాంతరం ఏవి తీసుకున్నా కూడా ఇవన్నీ అవుటర్ షెల్ అంటారు అన్నమాట. ఇన్ మై ఎక్స్పీరియన్స్ మెడికలీ ఇన్నర్ సెల్ అది అందరూ చెప్పరు అన్నమాట. అది ఎందుకంటే వాళ్ళు చూస్తాం, సాధన చూసి అమ్మవారి యొక్క రహస్యం చెప్తారు. చాలా సంతోషం అండి. చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. కైలాసంలో కాంచి విశ్వనాథం అనుగ్రహం, మా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, ధ్యాన మాస్టర్ యొక్క ఆశీస్సులు, యోగానంద భారతస్వామి విజయనగరం జిల్లా గంగచోళపెంట సచ్చిదానంద ఆశ్రమ పశు పీఠాధిపతి యోగానంద భారతస్వామి వారు నాకు ఈ కుండలి మహావిద్య నేర్పించి ఎన్నో అద్భుత రహస్యాలు చెప్పించి ఎన్నో సిద్ధులు నేర్పించి గత 15 సంవత్సరాలుగా భగవత్ ప్రేమ చూపిస్తూ నన్ను ఇంత వాడిని చేసినారు గురుగారు యొక్క ఆశీస్సుల మీదతో నాయన నువ్వు ఈ సమాజానికి రావాలా, యోగా చెప్పాలా అని స్వామి యొక్క ఆశీస్సులతో నేను శ్రీ సిద్ధి సాధన అనే యోగాన్ని గత 4 సంవత్సరాలుగా కొన్ని వేల మందికి ఈ యొక్క హఠయోగాన్ని, కుండలి యోగాన్ని, క్రియోగాన్ని నేర్పిస్తూ ఎన్నో మంది విద్యార్థులకి వారి జీవితాల్లో ఈ శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను వాళ్ళు అభివృద్ధి చెందాలి. ఈ మారుతున్న పొల్యూషన్లో రకరకాల పొల్యూషన్స్ ఉన్నాయి. ఈ మానవుల్లో ఈ పొల్యూషన్ ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు, వీటన్నిటికీ ఉపశమనం ఒకటి యోగం. అది యోగానంద భారతస్వామి యొక్క కరుణాకటాక్షం వల్ల ఈ సైన్స్ని జోడించి ఈ విద్యని ఎవరికి ఏది ఇవ్వాలా, ఎలా ఇవ్వాలి నాయన నువ్వు ఇవ్వు అని చెప్తే గురుగారి యొక్క ప్రేరేపణ మీద ఈ శ్రీసిద్ధి యోగాన్ని సాధన చేసి చెప్తున్నాను. ఆన్లైన్లోను, ఆఫ్లైన్లోను. శ్రీమాతేను శ్రీమాత అమ్మవారి లలితా పరమేశ్వర యొక్క అనుగ్రహం వల్ల ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైన విషయాల్ని మనం తెలుసుకున్నాం. మరొక్క విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.